అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 25వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము వేయువాడు తీయువాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమునందు ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, కొత్త నిబంధన యందు పరిసయ్యులు, సదుకయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మొదలగు వారు తమ్మును దేవునికి ప్రతినిధులు అనియు పరలోక రాజ్యమిక తాళపు చెవులను తామే కలిగున్న వారమనియు తలంచుకొనుచు ఉండిరి. అయితే వాస్తవమునకు వారు పరలోక రాజ్యమును మూసివేయువారై ఉండేను. వారు ప్రవేశింపక పోరుతో పాటు ప్రవేశించుటకు కోరువారిని కూడా ప్రవేశింపనీయరు. ప్రభు ద్వారములను తరచువాడు. యెరికో ఇజ్రాయేలుకి ఎదుట మూసివేయబడిందై ఉండెను. దేవుని ప్రజలు స్తుతులతో చుట్టూ తిరిగి వచ్చినప్పుడు యెరికో ప్రాకారములు కూలి పడిపోయాను. ఇనుప గొల్లెములను, ఇత్తడి తలుపులను తొలగించబడెను. అవును, ప్రభు మూత వేయబడకున్నట్లు తెరచువాడు. నేడును మీ ఎదుట మూసివేయబడియున్న ద్వారములు ఏవి? మీరు స్తుతులతో చుట్టూతా తిరిగి వచ్చినట్లయితే ప్రతి ద్వారములను ప్రభు మీకు తెరచి ఇచ్చును. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో సువార్తను ప్రకటించుట కొరకు ప్రభు గొప్ప అనుకూలమైన ద్వారమును తెరచి ఇచ్చెను. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 27వ వచనం. ఐగుప్తును విడిచి ఇజ్రాయేలు బయటకు వచ్చునట్లు ప్రభు ద్వారమును తెరచుటకు తీర్మానించెను. ఫరోను అతని సైన్యమును ఆ ద్వారమును మూసివేయుటకు ప్రయత్నించిరి. ఎన్నో తెగుళ్లను పంపించినా కూడాను ఇజ్రాయేలుకు విడుదలను ఇచ్చుటకు ఫరో ముందుకు రాలేదు. ఇందువల్ల అంతమునందు ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రం ముందు మునిగి హతులైపోయిరి. దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదకరమైన ద్వారమును ప్రభు తెరచి ఇచ్చును. అంతటితో కాక మన ప్రభు తెరవలేకుండా మూసివేయువాడు కూడాను. ప్రభు తలుపును మూసివేసినట్లయితే దానిని ఎవరును తెరవలేరు. ఆకాశమును మూసివేసినట్లయితే వర్షము కురవక కరువు ఏర్పడును. ఆశీర్వాదమును మూసివేసినట్లయితే దారిద్రతయు వేదనయు తాండవమాడును. ఆదియందు మనుషులు బాబేలు గోపురము కట్టి తమకు పేరు ప్రఖ్యాతులను కలుగజేసుకొంటకు తలంచిరి. అయితే ప్రభు అట్టి ప్రయత్నమును విరిచివేసెను, భూమి యందంతటా చెదరగొట్టి వేసెను. దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా దుర్మార్గపు ప్రజలు చెడును చేయుటకు ప్రయత్నించుచున్నప్పుడు ప్రభు వారి యొక్క మార్గములను, ఆలోచనలను మూసివేయును. లాబాను యాకోబునకు హాని చేయుటకు వచ్చెను. ఫరో అబ్రహామునకు కీడు చేయుటకు వచ్చెను. అబీమెలెకు ఇస్సాకునకు కీడు చేయుటకు వచ్చెను. అయితే ప్రభు వారి యొక్క మార్గమునంతటిని మూసివేసెను. నోవాహు యొక్క ఓడయందు ప్రభు నోవాహును అతని యొక్క కుటుంబ సభ్యులను జీవరాశులను ప్రవేశింపజేసిన తర్వాత ప్రభు తానే స్వయముగా ఆ ఓడ యొక్క తలుపులను మూసివేసెను. భూమిపై వరద వచ్చి అధికమైనప్పుడు అనేకులు వచ్చి ఓడలోనికి ప్రవేశించుటకు ప్రయాసపడి ఉండవచ్చు. ఆయనను ఏ ఒక్కరును ఓడలోనికి ప్రవేశించలేకపోయేది. నేడును క్రీస్తయున్న ఓడ యొక్క తలుపులు తెరవబడి ఉన్నది. పాపి రమ్ము, ప్రయాసపడి భారము మోయుచున్న వార్లారా రండి, నా యొద్ద కూర్చుచున్న వానిని నేను ఎంత మాత్రము వెలుపలికి త్రోసివేయును అని ప్రభు ప్రేమతో పిలుచుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక దినమున కృప యొక్క ద్వారము మూయబడును అను సంగతిని జ్ఞాపకమునందు ఉంచుకోండి. కావున కాలమును సద్వినియోగపరచుకోండి. క్రీస్తును ఓడలోనికి ఇప్పుడే పరిగెత్తుకొని వచ్చి ప్రవేశించుడి. నేటి ధ్యానమునకై ఆలోచించుము. ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి అసాధ్యము కాదు. యోబు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యం 7వ అధ్యాయము 44 మొదలుకొని 60 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.